హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క మనకు ఫస్ట్ సెమిస్టర్కి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసిందనమాట. ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్కి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఈ వీడియోలో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియడానికి నేను ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఫస్ట్ సెమిస్టర్ రాయడానికి ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ అవుతుంటాయి. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్కి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసిందనమాట. ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసిందనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీతో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 2018 మరియు 2023 బ్యాచెస్ వాళ్ళు ఎలిజిబుల్, మరియు ఇంకా 2017 బ్యాచ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. తర్వాతకు వచ్చేసి మనకు ఇక్కడ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ 2017 లోపల రీఅడ్మిషన్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు దీనికి. తర్వాత మనకు ఇక్కడ ఏ కోర్సులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ BA, BCom, BSc కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. దాంతో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఏ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 26 మే 5 రోజు మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. జెండర్ సెంటర్ అట్లయితే 26 మే రోజు మనకు పేపర్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేశారనమాట. దాంట్లో టాపిక్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. ఇక్కడైతే మనకు జెండర్ సెన్సిటైజేషన్ గురించి ఒక టాపిక్ ఇచ్చారనమాట. ఈ ఎగ్జామ్ అనేది మనకు 2 గంటల నుంచి 3:30 వరకు కండక్ట్ చేశారు. తర్వాతకి వచ్చేసరికి మనకు 27 మే రోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా 2 గంటల నుంచి 3:30 వరకు కండక్ట్ చేస్తారు. తర్వాతకి వచ్చేసరికి 28 రోజు మనకు ఇంగ్లీష్ అండ్ ఏ ఫౌండేషన్ కోర్స్ అనమాట. ఒకరికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఏ రకమైనటువంటి కోర్సు ఉంటే ఆ రకమైన కోర్సు మనకు కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది మనకు 29 మే రోజు మనకు మోడర్న్ లాంగ్వేజ్ అండ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇది మనకు 2 hours నుంచి 4 o'clock వరకు ఉంటుంది. అంటే మనకు 2 hours ఎగ్జామ్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 30 రోజు మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు ఏ విధమైనటువంటి ఎంచుకుంటారో దానికి సంబంధించినటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అలాగే 31 రోజు మరియు జూన్ 1 వరకు ఉన్నాయన్నమాట. మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి 26 మే నుంచి జూన్ 1 వరకు కండక్ట్ చేస్తున్నారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్కి మనము రిజిస్టర్ కావాలంటే, అంటే మనం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి రిజిస్ట్రేషన్ డేట్స్ ఇచ్చేస్తారనమాట. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి కోసం మనము ఆన్లైన్ త్రూ రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 16 ఏప్రిల్ 2024 రోజు మనకు అప్పటి నుంచి మనకు స్టార్ట్ అయిందనమాట రిజిస్టర్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసరికి మనకు 6 మే వరకు మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. తర్వాత మనకు విత్ ఫైన్తోని మనము 14 మే 2024 వరకు మనము పే చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకు 1000 రూపాయల ఫైన్తోని మనము మే 22 వరకు మనం పే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి మనము రిజిస్టర్ కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పేపర్కి క్యాండిడేట్స్ ఫీ గురించి మనము డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, candidates have registered for examinations through online from 16/4/2024 నుంచి మనము ఆన్లైన్లో రిజిస్టర్ కావచ్చు. పేపర్కి మనకు 150 రూపీస్ ఉంటుందన్నమాట. పేపర్కి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి, ఒక పేపర్కి 150 రూపీస్ ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ ఫీ. సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు మనకు ప్రాక్టికల్కి సపరేట్గా ఫీ కట్టాలి, మన పేపర్కి సపరేట్గా ఫీ కట్టాలి అనమాట. ప్రాక్టికల్ ఉంటుంది కదా సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకు, సైన్స్ సబ్జెక్ట్ ఎంచుకున్నటువంటి వాళ్ళకు మనకు పేపర్కి 150 ప్లస్ ప్రాక్టికల్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ సపరేట్గా కట్టాలి. కాబట్టి మనం రెండు కలిపి మనం ఒకటేసారి ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి. ఖచ్చితంగా మీరు పే చేస్తేనే మీకు ఎగ్జామ్స్కి అవైలబుల్గా మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఖచ్చితంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.